ఇచ్చంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కొమరం భీముడు మీ బిడ్డ, మన గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ ఆదిలాబాదు బిడ్డ. ఈ అటవీ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, శ్రమ చేయగలిగిన ప్రజలు, కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి అలాగే ఉన్నది. ఈ ఆదిలాబాదు ప్రాంతం దాదాపుగా 60% అటవీ ప్రాంతం. అపారమైన ఖనిజ సంపద ఉన్నది, అపారమైన జలవనరులు ఉన్నాయి, అపారమైన ప్రాచీన సంస్కృతి ప్రాంతంలో ఉన్నది. కానీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తరించలే, ఈ ప్రాంతంలో విద్య వైద్యము ఈనాటికి పేదలకు అందలే. ఈనాడు ఈ ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న గూడాలలో ఇప్పటికీ పూరు గుడిసెలుగానే ఉన్నాయి. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. నేనే స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు గూడాలలో పర్యటించిన నాడు మిత్రులు స్వయం బాబురావుతో మాట్లాడి ఈ ప్రాంత గూడాలలో ఉన్న పటేళ్లను కలిసి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యను పరిష్కరిస్తామని ఆనాడు ఈ ప్రాంతంలో గూడాలలో ఉన్న పటేళ్లకు నేను మాట ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అని చెప్పి ఆనాడు అనుకున్నాం. అదేవిధంగా మా మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు మాట్లాడినా మాకొక సమయంలో నమ్మకం విశ్వాసం సన్నగిల్లినప్పుడు, అన్నా మీరు అధైర్యపడకండి, ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ సొంత జిల్లా పాలమూరుకి ఏ ప్రాధాన్యత ఉంటుందో, అత్యంత వెనుకబడిన ప్రాంతం 70 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ఆదిలాబాదును పాలమూరుతో సమానంగా నువ్వు అభివృద్ధి చేయాలి, ఈ ఒక్క మాట నువ్వు నాకు ఇవ్వు, ఈ జిల్లా మొత్తం నీకు అండగా నిలబడుతుందని మిత్రులు ప్రేమ్ సాగర్ రావు అనేటోడు. వారు మాట్లాడినప్పుడు ధైర్యం వచ్చేది, గుండె నిండా ఊపిరి పీల్చుకొని కొట్లాటకు సిద్ధమయ్యేది. మళ్ళా నెల తిరుగుతేనే ఏమవుతుందో అని భయం ఉండేది. ధైర్యం కాస్త భయంగా మారి భయం నుంచి పోరాటం చెయ్యాలి, ఈ పోరాటంలో విజయమన్న సాధించాలి, లేకపోతే ఈ ప్రాంతమే ఎడారిగా మారుతుంది. ఈ ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన తీసుకురావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా, ఎన్ని రకాల అవంతరాలు కల్పించినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాటికి నిలబడి గుండె ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడినరు కాబట్టే ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే ఎజెండాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీని మన వాళ్ళని గెలిపించుకోవడానికి 100% ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా, అనిల్ జాదవ్ కావచ్చు, పాయల శంకర్ కావచ్చు, గోడెం నగేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులే కానీ మాకు శాశ్వతమైన శత్రువులు కాదు. ఈనాడు మేము వాళ్ళని శత్రువులుగా భావించడం లేదు. భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, అభివృద్ధి విధానంలో వాళ్లకు మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అవి భేదాభిప్రాయాలు కావు. అందుకే ఈనాడు ఈ అభివృద్ధి ప్రణాళికలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమంగా మిత్రులందరినీ పిలిచి వాళ్ళతోని మాట్లాడిపించి మీ ప్రాంత సమస్యల్ని వారు మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల్ని పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఈనాడు అనిల్ జాదవ్ కావచ్చు, లేకపోతే గోడెం నగేష్ కావచ్చు, అందరిని కూడా మాట్లాడిపించినాం. నేను ఎందుకు ఈ వేదిక మీద నుంచి మాట చెప్తున్నా అంటే, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఈ సంస్కృతి ఎన్నడైనా ఉన్నదా? ఈ సాంప్రదాయం ఎన్నడైనా కొనసాగించిందా? ఆనాడు ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బందర్ దొడ్లో కొట్టినట్టు పోలీస్ స్టేషన్లో కొట్టేటోళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామిక పరిపాలన, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో ప్రతిపక్షాలకు
సహేతుకమైన సమస్యల్ని లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలి. శాసనసభలో శాసన మండలిలో ప్రశ్నలు లేవనెత్తడానికి ప్రభుత్వం నుంచి పనులను సాధించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చట్ట సభల్లోనే కాదు బహిరంగ వేదికల్లో కూడా మా ప్రతిపక్షాలైన ఎమ్మెల్యేలను ఎంపీలను మాట్లాడిపిస్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని తెలంగాణలో కొనసాగించాలి. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదిక, తెలంగాణ అంటే ఒకరినొకరి గౌరవించుకునే ప్రాంతమని ఈ దేశానికే ఆదర్శంగా నిలబడాలని ఈనాడు ఒక మంచి సాంప్రదాయానికి ప్రయత్నం చేస్తున్నాం. మా మిత్రులు కలిసి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది కొన్నిసార్లు